ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నా పెళ్ళం నీ కూతురిగా వచ్చినప్పుడు దాని మొగుణ్ణి నేను నీకు అల్లుడిగా రావడంలో తప్పే ఉంది మావా. అవసరమైతే అమెరికాలో ఉన్న బిజినెస్ మొత్తం వదిలేసి మీ దగ్గరే ఉండిపోతాను. అంటే ఆ రాజేంద్ర ప్రయత్నించక ముందే దీన్ని మీరు సొంతం చేసుకున్నారా? సర్వం కోల్పోయిన నేను భార్గవ్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి మళ్లీ పైకి రావాలని ప్రయత్నిస్తుంటే దెబ్బ మీద దెబ్బ కొట్టి మళ్లీ కోలుకోనీయకుండా చేశాడు బోనా. ఎందుకు ఆయన మీద అంత పగ పెంచుకున్నావు? ఏం అన్యాయం చేశారా ఆయన నీకు? ఏ దిక్కులేని నిన్ను చేరదీసి ఉద్యోగం ఇచ్చారనా? లేకపోతే నీ చేత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని సొంతంగా బిజినెస్ చేయించారనా? ఇదే నువ్వు గెలుపు అనుకుంటే 5 ఊళ్ల కోసం కురుక్షేత్రం దాకా వెళ్లిన ధృతరాష్ట్రుడికి మిగిలింది 100 తద్దినాలే తప్ప గెలుపు కాదురా, గెలుపు కాదు. అలాగే నువ్వు కూడా సర్వనాశనమైపోతావు. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు? మీ ఆయన కోపాలు నన్నేం చేయలేకపోయాయి, ఇక నీ శాపాలు నన్నేం చేస్తాయి? ఆయన నువ్వేమన్నా సీతవా, సావిత్రివా, అరుంధతివా, అనసూయవా? నువ్వు శాపం పెట్టగానే నేను నాశనం అయిపోవడానికి? భర్తని దైవంగా భావించే నాలాంటి ఏ స్త్రీ అయినా చాలరా. ఆడదాన్ని ఉసిరి పెట్టని ఏ మగాడు బాగుపడలేదు. సీతమ్మను కన్నీరు పెట్టించి ఆనాడు రావణాసురుడు తన చావుని తనే కోరి తెచ్చుకున్నాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించి దుర్యోధనుడే నాశనమైపోయాడా? ఏ చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఏరా, నువ్వు సీతవా సావిత్రవా అని అడిగావు కదరా? అవును, నేను పతివ్రతనే. కూతురి జీవితం బాగుపడాలని నా భర్తతో పోట్లాడాను తప్ప ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం నేను భరించలేను. రగులుతున్న కడుపు మంటతో వచ్చిన ఈ కన్నీటి బుట్ట చాలరా నువ్వు నాశనమైపోవటానికి. కట్టుకున్న దాని మనసార్థం చేసుకోలేక దాని ఇంట్లోంచి బయటికి పంపించేసి దాని ఉసురు పోసుకున్నా. అవిటిదని కూడా చూడకుండా నీ చెల్లెల్ని నువ్వే బాధ పెట్టి దీని ఉసురు పోసుకుంటున్నా. నీ స్వార్థం కోసం తమ్ముడి పచ్చని సంసారాన్ని నాశనం చేసి తమ్ముడు ఉసురు పోసుకున్నా. ఇంతమంది ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడతావురా? బాగుపడ నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు. మీరేం బాధపడకండి బావగారు, మా అమ్మ గురించి మీకు తెలిసిందే కదా, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. ఆపదనా? అసలు నీ వల్లే గొడవలన్నీ. మా అన్నయ్యకి లేనిపోనివన్నీ నూరు పోసి మా ఇంట్లో కలతలు తెచ్చావు. కావ్య, ఛీ, ఆ భువన ఎన్ని మాటలు మాట్లాడి వెళ్తే కనీసం నోరు మెదపకుండా వదిన మీదకి వెళ్తావా? అసలు నేను ఇదంతా చేసింది ఎవరి కోసం? సూర్యక్షేమంగా ఉండాలనే కదా. ఎరా మాట్లాడవి, ఇంత జరిగిన అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి? ఏం మాట్లాడమంటావు అన్నయ్య? ఇంతవరకు మా అత్తగారు మాట్లాడిన మాటలు విని కూడా ఇంకా ఏం మాట్లాడమంటావు? ఆవిడన్న మాటల్లో నాకెక్కడా తప్పనిపించడం లేదు. నా సుఖం కోరే ఉంటే నువ్వివన్నీ చేయవన్నయ్య. నువ్వివన్నీ ఎందుకు చేశావో, ఎవరి కోసం చేశావో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అంతకన్నా నేనేం చెప్పలేను.
బాబుగారు, మీకోసం ఎవరో పెద్దాయన వచ్చారు. లోపలికి రమ్మను. నమస్తే అవినాష్ గారు. నమస్తే. మీరు? నా పేరు రాజేంద్ర. రోజు మిమ్మల్ని ఎంతోమంది వచ్చి కలుస్తుంటారు కదా, అందుకే నేను గుర్తులేనేమో. టెక్నో పార్క్ ప్రాజెక్టు గురించి మొన్న నేను మీ ఆఫీస్కి వచ్చి కలిశాను. అలాగా? నిజంగానే నాకు గుర్తులేదు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. అదే సార్, ఆ టెక్నో పార్క్ ప్రాజెక్టు గురించి మాట్లాడదామని. సారీ రాజేంద్ర గారు, ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ హరి కన్స్ట్రక్షన్స్కి ఇచ్చేశాను. దానికోసమే అయితే ఇక మీరు మాట్లాడటానికి ఏం లేదు. సారీ రాజేంద్ర గారు, ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ హరి కన్స్ట్రక్షన్స్కి ఇచ్చేశాను. దానికోసమే అయితే ఇక మీరు మాట్లాడటానికి ఏం లేదు. అదేంటి సార్, ఆ ప్రాజెక్ట్ నాకే ఇస్తా అన్నారు కదా. ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు నేను చెప్పిన కొటేషన్ కూడా ఓకే అన్నారు. మళ్ళీ మమ్మల్ని కాదని ఆ హరి కన్స్ట్రక్షన్స్కి ఇవ్వటానికి కారణం ఏంటి సార్? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూడండి, మీలాగే ఎంతోమంది ఆ ప్రాజెక్ట్ కోసం నా దగ్గరికి వచ్చారు. అందరితోనూ మీతో చెప్పినట్టే చెప్పాను. అంత మాత్రాన అందరికీ ఆ ప్రాజెక్ట్ ఇచ్చేలేను కదా. నా దగ్గరికి వచ్చిన వాళ్లలో ది బెస్ట్ ఎవరో చూస్ చేసుకుని వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చాను. సో ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పుడు ఇండస్ట్రీలో బెస్ట్ అనుకుంటున్న ఆ వ్యక్తి ఒకప్పుడు నా దగ్గర నెల జీతానికి పనిచేశాడు. నాకు అవన్నీ అనవసరం, వెళ్ళండి. డెఫినెట్గా అతనికంటే బెస్ట్ క్వాలిటీ నేను ఇవ్వగలను. దయచేసి ఆ ప్రాజెక్ట్ నాకు ఇవ్వండి. చూడండి, నాకు చరిత్ర గురించి అనవసరం. ఒకప్పుడు మీరు చాలా గొప్పవారే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి? ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు ఎలా చేయగలరు? అన్ని విషయాలు తెలుసుకునే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నా గురించి ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు సార్. మీ కోఆపరేషన్ ఉంటే నేను ఈ ప్రాజెక్ట్ తప్పక చేయగలను. దయచేసి ఈ ఒక్క అవకాశం నాకు ఇప్పించండి. అయినా ఈరోజు నేను ఈ పరిస్థితిలోకి రావడానికి కారణం ఎవరో మీకు తెలుసా సార్? స్టాప్ ఇట్. ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడు మీ ఫ్లాష్ బ్యాక్ వినేంత ఓపిక, టైం రెండూ నాకు లేవు. ఇంటికి వచ్చిన వాళ్ళని గెట్అవుట్ అనడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు వెళ్ళొచ్చు. ఏమండి, ఏమన్నారు? కాంటాక్ట్ మనకి ఇస్తానన్నారా? తప్పకుండా ఇస్తాననే ఉంటారు. మీ మంచితనానికి, నిజాయితీకి వాళ్ళు తప్పకుండా ఇస్తారండి. లేదు బోనా, మంచితనానికి నిజాయితీకి విలువనిచ్చే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు కేవలం డబ్బుకే విలువనిస్తున్నాను. ఈసారి కూడా హరే నన్ను దెబ్బతీశాడు బోనా. ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని మళ్లీ పైకొద్దామనుకున్నాను బోనా. కానీ ఆ హరి తన డబ్బుని, పలుకుబడిని ఉపయోగించి మనల్ని సర్వనాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామండి? ఇంకా చేయటానికి ఏమీ లేదు బోనా. అన్ని అవకాశాలు చేయి జారిపోయాయి. ఉన్న అన్ని దారులు మోసుకుపోయాయి. ఇక మనకి మిగిలిన దారి ఒక్కటే. పరువు ప్రతిష్టలే ప్రాణంగా బ్రతికిన ఈ రాజేంద్ర సతీ సమేతంగా విషం తాగి చావటమే. ప్రతి క్షణం ఓటమిని భరించలేక చస్తూ బతకటం కంటే ఒక్కసారే చావటం మంచిది బోనా.
ఏంటండి? మీరేనా మీరేనా ఇలా మాట్లాడుతోంది? ఏం చేయమంటావు చెప్పు బోనా. ఇప్పుడు మనం బ్రతికి సాధించాల్సిందేంటి చెప్పు. అటు కన్న కూతురు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయింది, అన్నీ అనుకున్న అన్న కూతుళ్ళు కూడా వదిలి వెళ్ళిపోయారు. ఇంకెవరి కోసం మనం బ్రతకాలి బోనా? ఆ పిచ్చి తల్లి నేను పైకి రావాలని తన ఆస్తి మొత్తం నాకు ఇచ్చి వెళ్ళినా చివరికి ఏం జరిగిందో చూసావు కదా. మనం ఎంత ప్రయత్నించినా ఆ హరి మనల్ని పైకి రానివ్వడు బోనా. ఆనాడు నేను గొప్పవాణ్ణి కాబట్టి నేనేం చెప్పినా జరిగేది, ఏం చేసినా చెల్లేది. ఇప్పుడు మనం సర్వం కోల్పోయాం బోనా. ఇప్పుడు ఆ హరిదే పై చేయి. నన్ను కట్టుబట్టంతో రోడ్డు మీద నిలబెట్టే వరకు వాడు నిద్రపోడు బోనా. ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకే చావు తప్పించి నాకు వేరే మార్గం లేదు. అందుకే చావు తప్పించి నాకు వేరే మార్గం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు బోనా? మనమే 1000 ఏళ్ళు బ్రతుకుతామని కాంట్రాక్ట్ తీసుకొని రాలేదు కదా. ఇక బ్రతికే అవసరం లేదు. విషయం తాగిచ్చేద్దాం. వద్దండి, వద్దు. మీ నోటి నుంచి ఇలాంటి మాట విని నేను తట్టుకోలేను. అవసరమైతే 10 ఇళ్లలో పాచి పని చేసైనా మిమ్మల్ని బ్రతికించుకుంటాను. కానీ మీరు ఇలాంటి నిస్సాయి స్థితిలో మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేనండి, తట్టుకోలేను. హలో రాజేంద్ర గారు, నేను అవినాష్ని మాట్లాడుతున్నాను. ఓ మీరా? చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? నేను మీ ఇంటి నుండి వచ్చాక ఏదైనా వస్తువు కనిపించకుండా పోయిందా? మీరు గెటౌట్ అనగానే డైరెక్ట్గా వచ్చేశానే. నేనేం దొంగతనం చేయలేదు. పోనీ నేనేదైనా మాట్లాడకూడదని మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టానా? ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతారు? అయినా మీరు అలా మాట్లాడటంలో తప్పులేదులేండి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీతో ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. జరిగిందంతా మర్చిపోండి. ఇంతకీ నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే, ఏ కాంట్రాక్ట్ అయితే మీకు కాదని హరికి ఇచ్చానో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ని మీకే ఇస్తున్నాను. రేపు ఒకసారి మీరు మా ఇంటికి వస్తే అగ్రిమెంట్స్ మీద సైన్స్ చేసుకుందాం. అండ్ యు ఆర్ మై కాంట్రాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి ఫోన్లో? ఇది కలో నిజమో అర్థం కావటం లేదు బోనా. ఏ కాంట్రాక్ట్ అయితే మన చేయి జారిపోయిందని మనం బాధపడ్డామో ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఉన్నాడండి, ఆ భగవంతుడున్నాడు. మనలాంటి మంచి మనుషులు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడండి. మనకి చనిపోవాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణం ఎక్కడో రాయిగా మారిన ఆ భగవంతుడిలో చలన వచ్చి మరో దేవుళ్ళో స్పందన కలిగించి మనకి అవకాశం ఇచ్చాడండి, ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా? ఇంతవరకు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారో నాకెప్పుడూ చెప్పలేదు. కానీ ఈరోజు మీరు పడిన ఆరాటం చూస్తుంటే మీకు రాజేంద్ర గారికి ఏదో బంధం ఉందనిపిస్తోంది. ఎవరి రాజేంద్ర? మీకేమవుతారు?
చూసి